సార్ చెప్పండి, మీకు ఏమనిపిస్తూ ఉంది? ఈరోజు తప్పుడు కేసులు పెట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు, ఏమనుకోవాలి? రాష్ట్రంలో ఇక ఏ పార్టీ ఉండకూడదు, ఉండేది ఒకే ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉండాలా అనే విధంగా ఈరోజు ఆ యొక్క ప్రవర్తన ఉంది. ప్రభుత్వం లాస్ట్కి పోలీస్ యంత్రాంగం కూడా నిశ్చేష్టులై వాళ్ళ దగ్గరుండి మరీ దాడులు చేయించే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ పరిస్థితి గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం, ఎన్నో ప్రభుత్వాలు పోతాయి వస్తాయి, ఎప్పుడు కూడా ఇట్లాంటి సంస్కృతి లేదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో. కొత్తగా ఈ సంస్కృతి వచ్చింది కాబట్టి ఇది ఎంతో కాలం నిలవదు. ఎందుకంటే ప్రజలు కూడా రోజులు అన్నీ చూసి విసిగిపోయి రోడ్ల మీద ఎక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఒక పక్క చూస్తే అక్రమ కేసులు పెట్టడం, మాజీ శాసనసభ్యులను ఇబ్బందులు పెట్టడం, ఎవరైతే గట్టిగా పార్టీ కోసం కష్టపడ్డాడో ఆ పార్టీ కష్టపడినటువంటి వ్యక్తుల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టడం, ఆస్తులు ధ్వంసం చేయడం, ఈ విధ్వంసకరమైన చర్యలకు పాల్పడడం అనేది అయితే ఎంతో కాలం మనుగడ సాగదని సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే పార్టీ నాయకత్వం, అధినాయకత్వం కావచ్చు, జిల్లా నాయకత్వాలు కావచ్చు, క్యాడర్కి మనం బలమైన భరోసా ఇవ్వాలి. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే జిల్లా జైలుకు వచ్చి ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడానికి వస్తున్న సందర్భంలో మేమంతా కూడా ఆయన్ని చూసి ఆయనకి ధైర్యాన్ని ఇచ్చి ఆయనకి భరోసా ఇవ్వడానికి మేమంతా కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాం. కాబట్టి మళ్ళీ 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు ఎన్ని ఇబ్బందులైనా సరే, ఎన్ని కష్టాలైనా సరే పడడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఎన్ని కష్టాలు పెట్టినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పక్షాన తామంతా నిలుస్తామని చెప్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కేసులు పెట్టినా సరే ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు, తామంతా కూడా జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని నిలుస్తామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనలో మీరు సంక్షేమ పథకాలు అందుకున్నారు, ఈరోజు పార్టీ అధికారంలో లేదు, కష్టాలు పెడుతూ ఉన్నారు, ఏమనిపిస్తుందమ్మా మీకు? ఏమనిపిస్తుంది? బాధగా ఉంది. ఇప్పుడు పిల్లకాయలు స్కూల్లో చేర్చుకోవాలంటే అప్పుడు పోతే మాకు అన్నీ జరిగిపోతున్నాయి. ఇప్పుడు స్కూల్ పిల్లకాయలు తీసుకొని పోవాలన్నా కానీ మాకు ఏది జరగటం లేదు, ఏ న్యాయం జరగటం లేదు. బిడ్డలను తీసుకొచ్చేసుకుంటున్నాము. కనీసం మాకు ఇచ్చిన టీవీ కూడా అవకాశాలు ఇప్పుడు అన్ని తీసేసుకుంటున్నారు వాళ్ళు. మొత్తం కాలువ పని ఇచ్చారు, మాకు అన్నీ ఇచ్చారు, అన్నీ ఇచ్చినట్టు మళ్ళీ వాళ్ళు అన్ని రిటర్న్ తీసేసుకుని మమ్మల్ని ఇప్పుడు రోడ్ల మీద నిలబెట్టేశారు. ఇంకేం లేదు ఆడ. అన్ని రేట్లు పెంచేశారు, అన్ని రేట్లు తగ్గించామన్నారు, మొత్తం రేట్లు పెంచేశారు. బస్సు వేస్తానన్నారు, బస్సుకేమో ఏది లేదు, దానికి కూడా కొట్టుకొని చచ్చిపోతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు మీరంతా అభిమానంతో తరలి వచ్చారు, ఏమనిపిస్తుందమ్మా? ఈరోజు ఆయన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించేందుకు వస్తూ ఉన్నారు. కష్టకాలంలో పార్టీ ఉంది, ఈరోజు మీరంతా కూడా వినోదంగా నిలుస్తున్నారు, ఏమనిపిస్తుంది? మేము జగన్ చూడాలనిపిస్తున్నాం సార్. మాకు జగన్ చూడని వచ్చాను సార్. మేము ఆయన మమ్మకారం చూపించుకోలేక వచ్చాను సార్. మేము బిళ్ళకి వచ్చేస్తున్నారు సార్. బియ్యము ఇప్పుడు స్టోర్కి పోవాలంటున్నారు సార్. బియ్యానికి మేము ఇళ్ళకి పోవాలి సార్. బియ్యానికి మళ్ళీ నడిచిపోతాం, చచ్చిపోతున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాకు ఆయనే రావాలా, మళ్ళీ జగనే రావాలా. ఆయన ప్రభుత్వమే బాగుంది, మళ్ళీ ఆయనే రావాలా. అందుకోసం ఆయన చూసేదానికే స్టోర్కి మళ్ళీ స్టోరీ బియ్యానికి ఇంతకుముందు చక్కగా ఇంటికి వచ్చేసేవాళ్ళు, ఇప్పుడు స్టోర్కి వెళ్ళాలంట. మళ్ళీ పాత కష్టాలు. జగన్ రెడ్డి సంక్షేమ పాలనలో మీరు ఎన్నో పథకాలు అందుకున్నారు, ఈరోజు ఒక్కొక్క పథకాన్ని కూడా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు ఇంటింటికి రేషన్ కూడా దూరం చేస్తాం. మాకు అమ్మఒడి వచ్చింది, మా ఆయన వికలాంగుడు సార్. పింఛను తెలుగుదేశం హయాంలో మాకు రానే లేదు సార్. మా అన్న వచ్చినాక మాకు పింఛను వచ్చింది, మాకేందంటే ఇల్లు స్థలం వచ్చింది, మొత్తం వచ్చినాయి సార్. ఆయన వస్తేనే ఇదంతా కుట్ర జరిగి మేము వేసిన ఓట్లన్నీ ఎట్టెళ్ళాయో కానీ తెలీదు. అసలు ఛార్జీలు పెట్టుకొని మాది వేరే ఊరైతే ఆడికి పోయి వేసి వచ్చాం సార్. అసలు ఎట్ట అయ్యిందో ఏమో కానీ వాళ్ళు చేసిన వాళ్ళు నాశనం అయిపోతారు. వేసిన ఓట్లన్నీ కూడా ఏమయ్యాయో తెలియదు అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు. మీరు చూస్తూ ఉంటుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి ఇక్కడికి వచ్చారు, ఏమనిపిస్తుంది సార్? అసలు మామూలుగా మేము వేసిన మా ఓటింగ్లు ఏమో బాగా శాతం బాగా జరిగినాయి, కానీ అన్నీ గ్యామ్లింగ్ జరిగిపోయి చాలా మమ్మల్ని వైఎస్ఆర్ పార్టీలో చాలా ఇబ్బందులు పెట్టేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టేశారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, గోవర్ధన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఏమో బాగా పెట్టి అన్నీ చేసాడు. చేయటానికేమో బాగా చేస్తే మనం పింఛన్ ఇచ్చేదానికి ప్రతిసారి వాలంటీర్లు బాగా ఇచ్చిపోతుంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఆఫీసర్లు తయారు చేసి పెట్టాడు. అంటే ఈ ముసలోళ్ళని మళ్ళీ ఇబ్బందులు పెట్టే స్థితికి తెచ్చాడు. అంటే మళ్ళీ ఏ కాడికి. కానీ ఎన్ని రోజులు ఈ పాలన జరుగుతుందో చూద్దాం. అది తొందరలోనే దానికి ఖండించే రోజులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక పేదల పెన్నిధి. అతను ఎన్ని అభివృద్ధులు చేశాడో, ఎన్ని చెందాడో అది ఒక లేబర్కే తెలుసు. కానీ
ఈ రెడ్లు ఈ నాయుళ్ళు వీళ్ళంతా కలిపి మమ్మల్ని కిందకి అనగదొక్కాలని వాళ్ళ కాడికి మేము పోలేదని చాలా ఇబ్బందులు పెట్టి పోలీసులను కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్లో చేసుకొని చాలా గురి చేస్తున్నాడు. అందుకోసం వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డిని భారీ జనాభాతో దిగుండారు. అతన్ని చూడటానికి ఆయన అభిమానులు వీళ్ళంతా కార్యకర్తలే వాస్తవం చెప్పాలంటే. కొద్దిసేపట్లో జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో ఉన్నటువంటి ఈ యొక్క కేంద్ర కారాగారం దగ్గరికి సెంట్రల్ జైలుకు ఇక్కడ రాబోతున్నారు. మీరు ఏమనిపిస్తుంది పెద్ద ఆయన చూడటానికి వస్తూ? ఈరోజు మేము కోవూరు నియోజకవర్గం శ్రీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నెల్లూరు సెంట్రల్ జైలు కాడికి రావడం జరిగింది. మా అధినేత అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మేము చూసుకోవాలి, ఆయనకి ఒక భరోసా కల్పించాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ నీకు అండగా ఉన్నారు. నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా, మహిళలందరూ కూడా నీకు వెన్నంటి నిన్ను సంక్షేమ పథకాలను తీసుకున్నటువంటి ప్రజలందరూ కూడా నీతోటే ఎన్నంటి ఉన్నారు. కాబట్టి ఈరోజు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి తరలిరావడం జరిగింది. ఈ విధంగా చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగింది. కానీ ఈ రోజు వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికే రాక్షస పాలన కొనసాగిస్తూ ఉంది. నాయకుల దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఇంకా రాబోయే రోజుల్లో నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈదుల మీద నిలబడి ఖండించే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం.